ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పేరుతో ఉన్న స్త్రీ తులారాశి వారికి అతి పెద్ద శత్రువు. ఈ సంక్రాంతిలోపు ఆమె మీ జీవితాన్ని నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్షణమే ఆమెను వదిలేయండి, లేకపోతే కనుక మీ యొక్క జీవితంలో అనేక కష్ట నష్టాలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఏ పేరుతో ఉన్న స్త్రీ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు, అలాగే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయటానికి తను ఏ విధంగా ప్రయత్నం చేస్తోంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే కనుక అందరితో కలుపుకొని పోయే తత్వం వీరికి ఉంటుంది. 10 మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకొని మంచి చెడు బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది. పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు. ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా చక్కటి ఫలితాలైతే ఈ యొక్క తులారాశి వ్యక్తులు సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి. చిల్లర వ్యాపారాల్లో ఎక్కువగా రాణించగలుగుతారు. టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ తులారాశి వారి యొక్క లైఫ్లో మీకు కొంతమంది సన్నిహితులు అనుకోవచ్చు, లేకపోతే బంధువులు కానీ మిత్రులు కానీ ఇలా కొంతమంది ఉన్నారు. వారిలో కొంతమంది మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఒక స్త్రీ మీ యొక్క నాశనాన్ని కోరుకుంటోంది. మీ యొక్క లైఫ్లో మీరు ఎదుగుతుంటే తను చూసి ఓర్వలేదు. ఒకవేళ మీరు పెళ్లైన పురుషులైతే కనుక మీ యొక్క లైఫ్ని తను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే తను మిమ్మల్ని ట్రాప్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పురుషుల విషయంలో అంటే తులారాశికి చెందినటువంటి పురుషుల విషయంలో ఈ యొక్క అంశం అనేది కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ట్రాప్ చేసి మీ కుటుంబానికి మిమ్మల్ని దూరం చేయటానికి తెగ ప్రయత్నం చేస్తుంది. గత కొంతకాలంగా తను మీపైన ఒక కుట్ర చేస్తుంది. ఒక నింద మీపైన మోపటానికి ప్రయత్నం చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పరాయి స్త్రీల పట్ల తులారాశికి చెందిన పురుషులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయమనే చెప్పుకోవాలి. సంక్రాంతిలోపు మీపైన ఒక పెద్ద నింద వేయటానికి తను ప్రయత్నం చేస్తుంది. ఆ స్త్రీని మీరు దూరం పెట్టడమే చాలా ఉత్తమం. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేకపోతే మీకు పరిచయమైన వ్యక్తి కావచ్చు, మీరు వ్యాపారస్తులైతే కనుక వినియోగదారురాలు కావచ్చు, ఇలా ఏదో ఒక రకంగా మీ యొక్క లైఫ్లోకి వచ్చి మీ యొక్క లైఫ్ని నాశనం చేయడానికి తను ప్రయత్నం చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఎల్ అనే అక్షరంతో కావచ్చు, కే అనే అక్షరంతో కావచ్చు, లేకపోతే ఎం అనే అక్షరంతో కావచ్చు ఆ స్త్రీ యొక్క పేరు మొదలయ్యే అవకాశాలు మీ యొక్క జాతకం ప్రకారం అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఈ 3 అక్షరాలతో పేరు మొదలైన స్త్రీ మీ యొక్క లైఫ్లో కనుక ఉండి ఉన్నట్లయితే తన ప్రవర్తనను మీరు ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి మీద అనుమానించాల్సిన అవసరం లేదండి. ఒక వ్యక్తి మన మంచిని కోరుకుంటున్నారా, మనపై ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు, అలాగే వారు మనతో ఏ విధంగా నడుచుకుంటున్నారు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మాట తీరు, వారి యొక్క పద్ధతి మనకు ఖచ్చితంగా విషయంపై ఒక అవగాహనను కల్పిస్తుంది. కాబట్టి మీ జీవితాన్ని నాశనం చేయడానికి తను ప్రయత్నం చేస్తుందా, తను మిమ్మల్ని ట్రాప్లో పడేయటానికి ప్రయత్నం చేస్తుందా, మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుందా, ఇవన్నీ కూడా మీరు గమనించండి. ఒకవేళ మీరు ఈ సమయంలో ఏ చిన్న పొరపాటు చేసినా కానీ మీ జీవితం మొత్తం కూడా మీరు తల ఎత్తుకోలేని పరిస్థితి మీకు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తను మీపైన ప్రేమతో కాదు, మీ యొక్క జీవితాన్ని నాశనం చేయటానికి మీ యొక్క లైఫ్లోకి ఎంటర్ కావాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పరాయి స్త్రీల పట్ల తులారాశికి చెందిన పురుషులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదే అని చెప్పుకోవాలి. లేకపోతే మీరు మీ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు. మీ కుటుంబ జీవితాన్ని కూడా సర్వనాశనం చేసేస్తారు. ఒకవేళ మీకు సంతానం కనుక ఉండి ఉన్నట్లయితే ఆ సంతానం యొక్క జీవితం కూడా సర్వనాశనమైపోతుంది. కాబట్టి ఎటువంటి ట్రాప్లో పడకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ఈ 3 అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీ మీ యొక్క లైఫ్లో ఉన్నా కానీ, కొత్తగా పరిచయమైనా కానీ వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
వారు నమ్మకస్తులేనా, మీతో ఏ విధంగా నడుచుకుంటున్నారు, ఈ అంశాలన్నీ కూడా గమనించండి. అలాగే వారికి ఎటువంటి అవకాశం కూడా మీకు ఇవ్వకూడదు. ఎందుకంటే మీరు చేసేటటువంటి చిన్న తప్పు, పొరపాటే వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది, మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఈ అంశంలో తులారాశికి చెందిన పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా అతి చనువు అనేది అస్సలు మంచిది కాదు. అది కూడా వారికి పెద్ద అవకాశంగా మారుతుంది. కాబట్టి పరాయి స్త్రీల పట్ల తులారాశికి చెందిన పురుషులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఖచ్చితంగా సంక్రాంతిలోపు తను మిమ్మల్ని ట్రాప్ చేయటానికి, మీ యొక్క కుటుంబాన్ని మిమ్మల్ని నాశనం చేయటానికి, అలాగే మీ యొక్క లైఫ్లోకి ప్రవేశించడానికి, డబ్బులను ఎరచూపి మిమ్మల్ని ఆకర్షించడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనే చెప్పుకోవాలి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉంది. కాబట్టి తులారాశికి చెందిన పురుషులు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే స్త్రీల విషయంలో కూడా ఇటువంటి ఒక పెద్ద సమస్య అనేది కనిపిస్తుంది. మీరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా ఇటువంటి స్త్రీ ఒకరు ఉన్నారు. అంటే మీ యొక్క లైఫ్ ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీపైన ఒక నిందను, ఆరోపణలు వేయటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. సంక్రాంతిలోపు వారి వల్ల మీకొక ప్రమాదమైతే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అతి చనువు అనేది ఎవరితోనూ మంచిది కాదు. మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారితో అస్సలు షేర్ చేయకండి. మీ యొక్క పర్సనల్ లైఫ్కి సంబంధించినవి కావచ్చు, కుటుంబ జీవితానికి సంబంధించినవి కావచ్చు, అస్సలు షేర్ చేయకండి. మీరుగు పొరుగు వ్యక్తుల్లో మీతో క్లోజ్గా ఉంటూనే మీ వెనక మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్న వ్యక్తి ఉన్నారు. తనతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. సంక్రాంతిలోపు తను మీపైన పెద్ద ఆరోపణ చేయడానికి సిద్ధమవుతున్నారు. అటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎవరు మీ యొక్క శ్రేయోభిలాషులు, ఎవరు మీ యొక్క చెడును కోరుకుంటున్నారు అనే విషయంపై మీకు ఖచ్చితంగా పూర్తి అవగాహన అనేది ఉండాలి. లేకపోతే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా పురుషులు స్త్రీల యొక్క ట్రాప్లో అస్సలు పడకూడదు. ఇది మీ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఇప్పుడు కనుక మీ యొక్క సంతోషం కోసం మీరు ఆలోచించారంటే మీ యొక్క జీవితాన్ని మీరు సర్వనాశనం చేసుకుంటారు. తర్వాత వెనక్కి వచ్చి సరిదిద్దుకోలేని తప్పు చేసిన వారవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశంలో తులారాశికి చెందిన పురుషులు జాగ్రత్తగా ఉండాలి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి స్త్రీలతో తులారాశికి చెందిన స్త్రీలు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మీరు పనిచేసే చోట కూడా ఇటువంటి స్త్రీలు ఉండొచ్చు. అంటే మిమ్మల్ని లేనిపోని ఇరకాటంలో పెట్టడానికి వారు ప్రయత్నం చేస్తారు. మీ పై అధికారుల దగ్గర మిమ్మల్ని ఇరికించడానికి ప్రయత్నం చేస్తారు. మీ కార్యాలయంలో మీ గురించి చెడు ప్రచారం చేయడానికి కూడా వారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. అలాగే తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే శని ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు చాలా మంది శని భగవాను నిందిస్తూ ఉంటారు. ఆ విధంగా అస్సలు చేయకూడదు. మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి ఖచ్చితంగా దీపారాధన చేయండి. శని స్తోత్రం పారాయణ చేయండి. ఖచ్చితంగా శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. ఖచ్చితంగా శివారాధన చేయండి. మీ జీవితంలో మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి ఆ శివయ్యే మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతాడు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.